guys, this is Shreya. దిస్ ఇస్ నీర్జా. సో ఈ రోజు మేము ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ లో ఎస్సీ ట్రైనింగ్ ఎలా అవుతుందో పిన్ టు పాయింట్ చెప్పబోతున్నాం. ఈ వీడియో మేము ఎందుకు చేస్తున్నామంటే మాకు చాలా డిఎమ్స్ వచ్చాయి, అంటే రిగార్డింగ్ ట్రైనింగ్ కోసం మాకు స్టార్ట్ టు ఎండ్ ప్రాసెస్ చెప్పమని డిఎమ్స్ వచ్చాయి. సో స్టార్ట్ టు ఎండ్ ఈ వీడియోలో మేము చెప్పబోతున్నాం. ఫస్ట్ మనం రిపోర్ట్ చేసిన వెంటనే ఫస్ట్ 1 వీక్ మనకి ఇండక్షన్ ఉంటుంది అనమాట. అండ్ 5th డే ప్రీ టెస్ట్ ఉంటుంది. ప్రీ టెస్ట్ కోసం అయితే మనం స్ట్రీమ్ వీడియోలో చూద్దాం. అండ్ కమింగ్ టు జనరిక్ మనకి 2 సెక్షన్స్ ఉంటాయి, FA1 అండ్ FA2. FA1 వచ్చేసరికి మనకి జావా ఉంటుంది అండ్ జావాకి వచ్చేసరికి 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఎవరైతే జావా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళైతే కొంచెం టాపిక్స్ చాలా గట్టిగానే పట్టుకోవాలి. కానీ ఎవరైతే ఆల్రెడీ ఐడియా ఉందో వాళ్ళకి కొంచెం పైన చూసుకున్నా సరిపోతుంది. ఇందులో వచ్చేసరికి మనకి 3 టాపిక్స్ కవర్ చేస్తారు. ఒకటి వచ్చేసరికి బేసిక్స్, ఇంకొకటి వచ్చేసరికి ఊప్స్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి TSA. అండ్ ఎవ్రీ టాపిక్ కి 1 వీక్ టైం ఉంటుంది. అంటే PF వచ్చేసరికి 1 వీక్ చెప్తారు. ఆ టాపిక్ అయిపోయిన తర్వాత మనకి మాక్ పెడతారు అనమాట, ప్రాక్టీస్ ఎగ్జామ్ లాగా. నెక్స్ట్ TSA కి అలానే జరుగుతుంది, ఊప్స్ కూడా అలానే జరుగుతుంది. అండ్ PF లో మనకి మెయిన్లీ స్ట్రింగ్స్ అండ్ ఎరేస్ ఇంపార్టెంట్. ఊప్స్ లో అసోసియేషన్, అగ్రిగేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ అబ్స్ట్రాక్షన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ DSA లో స్టాక్స్, క్యూస్, ఎరే లిస్ట్ ఇవన్నీ ముందే చూసుకుంటే చాలా బెస్ట్. FA2 వచ్చేసరికి మనకి DBMS అనమాట. ఎవరికైతే ముందే SQL ఐడియా ఉందో ప్రాబ్లం ఏమి ఉండదు, రాసియొచ్చు. 8 క్వెరీస్ ఇస్తాడు ఎగ్జామ్ కి. 8 క్వెరీస్ ఒక్కొక్కటి లెవెల్ పెరుగుతూ వెళ్తుంది అనమాట. క్వశ్చన్స్ బేసిక్ టు హై, మీడియం లెవెల్ ఉంటుంది, హై ఉండదు. అండ్ దీనికి వచ్చేసరికి టాపిక్స్ ఏం చూసుకోవాలంటే జాయింట్స్ మెయిన్ గా చూసుకోవాలి. సెల్ఫ్ జాయిన్, ఇన్నర్ జాయిన్, ఇలా జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్ ఎక్కువగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము కొత్తగా విన్నది ఏంటంటే కోరిలేటెడ్ సబ్ క్వెరీస్ అని విన్నాము. అది కూడా నేర్చుకోవాలి, అది బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అయ్యేది, ఆ క్వశ్చన్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి వదిలేస్తారు చాలా మంది. ఆ టాపిక్ నేర్చుకోవాలి. నెక్స్ట్ సబ్ క్వెరీస్ కూడా బాగా నేర్చుకుంటే జాయింట్స్ కూడా ఈజీగా రాసేయచ్చు సబ్ క్వెరీస్ యూజ్ చేసి. కమింగ్ టు డ్యూరేషన్ మనకి SQL అయితే 2 వీక్స్ ఉంటుంది అనమాట. వర్కింగ్ డేస్ అయితే 10 డేసే. సో SQL అయితే మీకు ముందే ఐడియా ఉంటే మీరు చాలా ఈజీగా కవర్ చేయొచ్చు. ఎందుకంటే 10 డేస్లో మనం కంప్లీట్ చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతాం. సో ముందు నుంచే బేసిక్స్ నుంచి అలా టచ్ చేసుకొని వస్తే ఇక్కడ మీరు కవర్ చేసేయచ్చు. సో 4 ఈజీగా ఉంటాయి అండ్ మీడియం టు హార్డ్ ఇంకో 4 ఉంటాయి అనమాట. ఈజీగా కవర్ చేసేయచ్చు ఉన్న డేస్ వాడుకుంటే. మాక్ ఎగ్జామ్ రాస్తే ఇంకా మీకు అర్థమైపోద్ది మీరు ఏ స్టేజ్లో ఉన్నారని. దాన్ని బట్టి మీరు బిట్స్ కవర్ చేసుకోవాలి. కమింగ్ టు ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి హ్యాండ్స్ ఆన్ అయితే 20 మార్క్స్ ఉంటుంది. 5 మార్క్స్ ఫర్ PF, 5 మార్క్స్ ఫర్ DSA అండ్ 10 మార్క్స్ ఫర్ ఊప్స్. మీరు రాసిన బట్టి ఇఫ్ మీరు అన్ని క్వశ్చన్స్ రాస్తారంటే మీకు 20 into 3 60 మార్క్స్ వచ్చేసినట్టే. సో మీరు యావరేజ్ 65 వస్తేనే పాస్, కాబట్టి మీరు 5 మార్క్స్ ఆబ్జెక్టివ్లో తెచ్చుకుంటే మీరు పాస్ అయిపోతారు. సో ఇప్పుడు మీరు PF వదిలేశారనుకుందాం, 5 మార్క్స్ అంటే 5 3 15 మార్క్స్ పోతాయి మీకు. సో మీరు ఆబ్జెక్టివ్లో 15 ప్లస్ 5 మార్క్స్ తెచ్చుకోవాలి మేనేజ్ చేసుకోవాలంటే. ఆబ్జెక్టివ్ ఏంటంటే 40 మార్క్స్ పెడతారు మనకి. కానీ దీనికి నెగిటివ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. అంటే 1 మార్క్ బిట్స్ ఉంటాయి, 2 మార్క్ బిట్స్ ఉంటాయి, 3 మార్క్ బిట్స్ కూడా ఉంటాయి. టోటల్ అరౌండ్ 27 బిట్స్ అనుకుంటా ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో అనిపించినవి కాకుండా వచ్చినవి పెట్టుకుంటే సేఫ్ సైడ్ లో ఉంటాము. కమింగ్ టు DBMS మనకి 2 మార్క్స్ అండ్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 3 మార్క్స్ క్వశ్చన్స్ వదిలేశారంటే 3 into 3 9 మార్క్స్ పోయినట్టు. 2 అంటే 2 into 3 6 మార్క్స్ పోయినట్టు. మీకు నెగిటివ్ ఏంటంటే SQL లో క్వైరీస్ కానీ వదిలేరంటే ఆబ్జెక్టివ్ చాలా ఎక్కువ తెచ్చుకోవాలి మేనేజ్ అవ్వడానికి. అది జావాలో ఉండదు. సో మీరు బెటర్ 7 to 8 క్వైరీస్ రాయడానికి టార్గెట్ పెట్టుకోండి. మాక్సిమం 7 రాస్తే మీరు ఆబ్జెక్టివ్ లో మినిమం 15 to 20 తెచ్చుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు. సేమ్ క్వెరీస్ ఉంటాయి ఆబ్జెక్టివ్ లో కూడా. సో మీరు క్వెరీస్ మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఆబ్జెక్టివ్ అయితే మినిమం 35 ఈజీగా వస్తాయి 40కి. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. SQL లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ కి. సో అది చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇక్కడ అయ్యే ప్రతి ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ కి నెగిటివ్ మార్కింగ్ అయితే పక్కా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే జావాలో మీకు కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినా మీకు కొన్ని మార్క్స్ వేస్తాడు. కానీ SQLకి వచ్చేసరికి ఒకే ఒక టెస్ట్ కేసు ఉంటుంది. అది పాస్ అయితేనే ఆ క్వెరీ ఎగ్జిక్యూట్ అయినట్టు మీకు, లేదంటే ఇంక లేదు. అంతే. 1 or 0 పాలసీ అనమాట. అంటే ఎగ్జిక్యూట్ అవుతాయి, సబ్మిట్ అవ్వవు. అప్పుడు మనకి 0 కంప్లీట్ గా మార్క్స్ 0 వస్తాయి. సో మీరు కంప్లీట్ గా కాన్సెప్ట్ అంతా చూసుకొని క్వశ్చన్ మెయిన్ గా వాడు ఏ టాపిక్ మీద ఇస్తున్నాడో మనకి స్పెసిఫై చేయరు. మనమే క్వశ్చన్ చూసి ఏ టాపిక్ నుంచి వచ్చిందో మనమే ఐడెంటిఫై చేసి రాయాలి. ఎందుకంటే టఫ్ క్వశ్చన్ ఫస్ట్ రావచ్చు, మీ పక్కన ఉన్న వాళ్ళకి అది 3rd ప్లేస్ లో ఉండొచ్చు. సో ఎవరికి ఎగ్జామ్ వాళ్ళే రాసుకోవాలి. జావాకి SQLకి రెండిట్లకి టిప్స్ ఉంటాయి. ఒకవేళ మీకు టిప్స్ కావాలంటే డూ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. కమింగ్ టు అటెంప్ట్స్ మనకి జావాకి అయితే 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే మనకి నెక్స్ట్ ఎగ్జామ్ కి 10 days డ్యూరేషన్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయిపోతే థర్డ్ ఎగ్జామ్ కి 15 days డ్యూరేషన్ ఇస్తారు.
స్టిల్ మనం థర్డ్ అటెంప్ట్ కూడా రాయలేదు అంటేనే మనకి టర్మినేషన్ వస్తుంది. సో మీరు ఫస్ట్ నుంచే టర్మినేషన్ అని కంగారు పడొద్దు. మ్యాక్సిమం అందరూ పాస్ అయిపోతారు. అండ్ మనకి ఫస్ట్ అటెంప్ట్ అయ్యి డౌట్స్ ఉన్నాయి అంటే మనకి డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి ఉన్న గ్యాప్లో. ఆ టైంలో మనకి ఉన్న డౌట్స్ క్లియర్ చేసుకొని ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ సెకండ్ అటెంప్ట్ అని చెప్పి మనం ఎప్పుడు డిమోటివేట్ అవ్వకూడదు. ఏ మిస్టేక్స్ చేసామో అవి ఓవర్కమ్ చేసుకొని వస్తేనే నెక్స్ట్ ఎగ్జామ్లో రాస్తాం. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ లెవెల్ అయితే మాత్రం అంత టఫ్గా అయితే ఏముండదు. అందరూ టఫ్ అంటారు కానీ అంత టఫ్ అయితే ఏముండదు, ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్కి వచ్చేసరికి చాలా మంది రూమర్స్ ఏమంటారంటే కష్టంగా ఉంటుంది, ఫస్ట్ అటెంప్ట్ కన్నా కష్టంగా ఉంటుంది, క్లియర్ చేయలేము అలా అంటారు. కానీ అవేం పట్టించుకోవద్దు, సేమ్ ఫస్ట్ అటెంప్ట్ లానే ఉంటుంది సెకండ్ అటెంప్ట్ కూడా. సో అది చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఎగ్జామ్లో మనం ఏ మిస్టేక్స్ చేసామో అవి ఓవర్కమ్ అవ్వడానికే సెకండ్ అటెంప్ట్. ఉన్నవి ఇంకా క్వశ్చన్స్ మార్చేస్తారు, టాపిక్స్ మారుతాయి అనేవి ఏమి ఉండవు. ఉన్నదే మీరు ఎక్కడెక్కడ పోయిందో మీకు ఫస్ట్ అటెంప్ట్ రాసినప్పుడే అర్థమవుతుంది. అవి చెక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఎగ్జామ్కి. నెక్స్ట్ కమింగ్ టు డిబిఎంఎస్ కూడా సేమ్ జావాలోనే 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్ అయినా 10 days తర్వాత సెకండ్ అటెంప్ట్ ఉంటుంది డిబిఎంఎస్కి. అది కూడా సేమ్ ఫస్ట్ అటెంప్ట్ ఎలా ఉంటుందో సెకండ్ అటెంప్ట్ కూడా అలానే ఉంటుంది. ఈజీ టు మీడియం లెవెల్లోనే ఉంటాయి. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.